జై భీమ్రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా సెక్రటరీగా అలాగే సోషల్ మీడియా అధ్యక్షునిగా మూకే నానిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రౌతులపూడి గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు తంటాటి కిరణ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మూకే నానిబాబుకు పార్టీ కండువా కప్పి ఆయనకు నూతన బాధ్యతలను అప్పగిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కిరణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా తంటాటి కిరణ్ మాట్లాడుతూ నానిబాబు నియామకం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని, సోషల్ మీడియా విభాగంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మూకే నానిబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షులు తంటాటి కిరణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు, నియమ నిబంధనలకు కట్టుబడి సంస్థాగత బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని నానిబాబు స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం జిల్లా అధ్యక్షులు తంటాటి కిరణ్ను యూత్ సభ్యులు సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మూకే వీరబాబు, బత్తిన తాతాజీ, సీకోలు సత్యనారాయణ, వేముల రవికుమార్, కడారి కృష్ణ, ఎలుగొండ రాము, ఏలుండి కృష్ణ, కందనాడ అప్పారావు, మాసా రవికుమార్, కర్రి బాబీ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు గిడిజం గ్రామానికి చెందిన దళిత నాయకులు, రౌతులపూడి మండలానికి చెందిన పలు గ్రామాల జైభీం యూత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు తంతటి కిరణ్ కుమార్. నేను కాకినాడ జిల్లా జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గ్రామానికి చెందిన ముకే నానిని మా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. పార్టీ యొక్క కీలకమైన బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. రేపు ఫ్యూచర్లోని పార్టీ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పార్టీ యొక్క ప్రతిష్టని కాపాడుతూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ మరి యొక్క జాడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, ఈ తూర్పుగోదావరి ఈ యొక్క కాకినాడ జిల్లాలోని కీలకమైన నాయకత్వాన్ని వహించాలని ముకే నానిని జిల్లా కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది. ఆయన యొక్క ప్రతిభని ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, అన్ని మండలాలు యొక్క నియోజకవర్గాల కమిటీలు, మరి అలాగే మండల కమిటీలు ఇవన్నీ వేసుకుంటూ ముందుకెళ్లాలని నానిని ఆహ్వానించడం జరిగింది. పార్టీ యొక్క ప్రతిష్టకి ఎక్కడ భంగం కలగకుండా పనిచేయాలని నానిని ఆహ్వానించడం జరిగింది. జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు ముకే నానిబాబు. ఈరోజు జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జడా శ్రావణ్ కుమార్ అధ్యక్షతన కాకినాడ జిల్లా తంటాటి కిరణ్ గారి అధ్యక్షులు ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలో ఒక సాదా వ్యక్తిగా ఉన్న నన్ను గుర్తించి ఆయన యొక్క పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి జిల్లా కమిటీలో బాధ్యత నాకు అప్పచెప్పడం అన్నది ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవనీయులు జడా శ్రావణ్ కుమార్ గారికి, కాకినాడ జిల్లా అధ్యక్షులు తంటాటి కిరణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ జడా శ్రావణ్ కుమార్ గారి ఆలోచన విధానాన్ని, నాయకత్వాన్ని శిరస వహిస్తూ కాకినాడ జిల్లాలో నియోజకవర్గ నాయకులను, అలాగే మండల స్థాయి నాయకులను, గ్రామ స్థాయిలో కమిటీలను వేసుకుంటూ పార్టీ బలోపేతం చేయడానికి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అతి ముఖ్యంగా ఎక్కడైతే అణగారిన వర్గాలకి నేనున్నానంటూ జడా శ్రావణ్ గారు ఇచ్చిన భరోసాని మా గలాన్ని వినిపించి వారికి భరోసాగా మేము ఆయన అడుగుజాడల్లో కొనసాగుతామని తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి బానిసలుగా కాకుండా నాయకులుగా ఎదగాలని, అదేవిధంగా ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకొని నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళి జడా శ్రావణ్ కుమార్ గారికి నాయకత్వంలో కుల మత విధానాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే అనిశ్చితవేత గురవుపోతారో అక్కడ నేనున్నానంటూ కూడా జై భీమ్రావ్ భారత పార్టీ ముందడుగులో ఉంటుందని, దానికి నేను నా సాయశక్తిలో కూడా ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జడా శ్రావణ్ కుమార్ గారికి, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు తంటాటి కిరణ్ గారికి, అలాగే ఏనుగుపల్లి కృష్ణ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పైన ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని, పార్టీని దశ దిశలా వ్యాపింపజేసి
ఉద్యమాన్ని మళ్ళీ ఊపిరి పోస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈ అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను.